ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా గొప్ప టెక్నిక్ అండి. కొన్ని ఒక 100 ఏళ్లుగా ఐక్యూ ఎక్కువున్న వాళ్ళు గొప్పోళ్ళవుతారు. మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు కారు అనే పద్ధతి ఉండేదనమాట అది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 97లో బాగా పాపులర్ అయింది. ఆ బుక్కు డేనియల్ గోల్‌మెన్ రాసిన బుక్ ద్వారా. అయితే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పడం వీలవుతుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా! నేర్చుకోవాలంటే పిల్లలకి ఏదన్నా నేర్పాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఇది బుక్కు అమ్మా, నాన్న పిల్లలని బుక్ నేను 20 ఇయర్స్ బ్యాక్ రాసిందే. కానీ తమాషా ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ఈ టెక్నిక్స్ అవసరం. పిల్లల కోసం రాసిందే గానీ పెద్దలకు ఉపయోగపడే టెక్నిక్. ఈ బుక్‌లో ఎక్కువ బొమ్మలు ఎక్కువుంటాయి. ఎప్పుడో చాలా కాలం రాసింది. ఎందుకు బొమ్మలు ఎక్కువంటే తల్లిదండ్రులు పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఆ కాలంలో. ఆనాడు ఎడ్యుకేటెడ్ కాదు కానీ ఇప్పుడు ఆ కాలం ఈ బుక్ రాసిన కాలంలో పిల్లలందరూ పెద్దోళ్ళయిపోయారు. దీంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. యాంగర్ మేనేజ్‌మెంట్ ప్రధానమైంది. ఈ టెక్నిక్స్ గాన మీరు ఫాలో కాగలిగితే మిమ్మల్ని నవ్వడం ఎలాగో దగ్గర నుంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, బెటర్ పేరెంటింగ్ అని నేను తల్లిదండ్రుల కోసం రాసిన బుక్ ఇది. పిల్లల్ని పెంచడం కోసం. బట్ దీంట్లో టెక్నిక్స్ అన్నీ పిల్లల కంటే మీ అందరికి ఉపయోగపడతాయండి. ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకు ఉపయోగపడతాయంటే ఈనాడు ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకోవడం రాకపోతే యూ బికమ్ ఇడియట్ అంటారు ఎక్కడో ఒక చోట. నువ్వు జీనియస్ కావచ్చు, మేధావి కావచ్చు. ఇఫ్ యూ డోంట్ మేనేజ్ యువర్ ఎమోషన్స్ ఆల్మోస్ట్ ఆల్ యువర్ ఏ ఇడియట్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే దీంట్లో రకాలుంటాయి. నువ్వు ఎలాగ ఇచ్చేసుకోవాలని. అలాగే పేరెంటింగ్ స్టైల్స్ అంటే పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా పెంచితే ఏ విధంగా అవుతారు. నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా మలుచుకోవాలి. యాంగర్ స్టైల్స్ అంటే రకరకాల అంటే పిల్లలకు కోపాలు వస్తే ఎలా మేనేజ్ చేయాలి, నువ్వు కోపాలు వస్తే ఎలా చేయాలి. సుమారు 3-4 చాప్టర్స్ ఓన్లీ యాంగర్ గురించే. ప్రతి ఒక్కరికి యాంగరే కదండి. ఇప్పుడు యాంగర్ ముందు డీ పెడితే డేంజర్ అయిపోయింది కదా. ఆ డేంజర్ కదా ఒత్తిడిని చిత్తి చేయడం ఎలాగా స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇది పిల్లల కోసం తల్లిదండ్రులు చదవడం కోసం, తల్లిదండ్రులు పెంచడం, పిల్లలు పెంచడం కోసం రాసింది. అంతేంటే టెక్నిక్స్ అని కూడా అందరికి ఉపయోగపడతాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్, రెసిలియన్స్. మీ పిల్లలు స్ప్రింగిల్లో మార్చండి. మీరే పిల్లలు అనుకోండి, మీరు స్ప్రింగిల్లో మార్చాలి. పడ్డా లేవగలగడమే రెసిలియన్స్ అంటే. ఎదురువారి గురించి తెలుసుకో, అండర్స్టాండ్ అదర్స్. ఎదురువారిని మలుచుకో, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఆశయం అలా ఉండాలి. పాజిటివ్ థింకింగ్ యొక్క ఉపయోగం అండి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఇవి 21 ఆనిముత్యాలన్నమాట. ఇవన్నీ కూడా 21 ఆనిముత్యాలు. ఎక్కువ బొమ్మలు ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ కాలంలో చదువుకునే వాళ్ళు తక్కువ. ఈనాడు ఆ కాలంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కాలం తల్లిదండ్రులు అయిపోయారు కాబట్టి ఇప్పుడు బొమ్మల ద్వారా ఎక్కువ నేను రాసిన బుక్ అండి. 25 ఏళ్ల క్రితం రాసిన బుక్ ఇది. బొమ్మల ద్వారా రాసిందనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ శ్రీకృష్ణుడు, గాంధీ కోపం వచ్చిందనుకోండి, మీ కోపం వస్తే చేతులు విసిరేస్తాడు. ఫస్ట్ క్లాస్ నుంచి గాంధీని దింపేశారండి, నువ్వు నల్లజాతి వాడు అని చెప్పేసి. మనం అయితే వెంటనే కోపపడిపోయి ఏడుతాం, ఎదుర్కొ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మరట గాంధీ ఏం చేశాడు తెలుసా, బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి దింపేశాడు అనమాట. కులం తక్కువాడని చెప్పేసి అంబేద్కర్ తిట్టారండి. మనకైతే ఉడుక్కుపోతాం, అట్రాసిటీ కేసులు పెట్టేస్తాం, అంటాం. మరి అంబేద్కర్ ఏం చేశాడు, ఎక్కువ చదువుకున్నాడండి. పెద్ద కులంలో పుట్టిన వాళ్ళకంటే ఎక్కువ చదువుకొని మనకి రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తిగా మారాడు. కోపం అంటే అదే అండి. కోపం అంటే మనం ఏదైనా చేస్తే వాడిని తిట్టడం, అరవడం, కేకడపడడం, చేతులు విసిరడం కాదు. ఏ కారణం చేత తిట్టారో ఆ కారణంలో 100 రెట్లు పైకి వెళ్ళి చూపించగలగడమే కోపం అంటే. సో బరాక్ ఒబామా కావచ్చు, గాంధీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఎంఎస్ సుబ్బరాయ్ గారు, నెల్సన్ మండేలా కావచ్చు, అంబానీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా సక్సెస్ అవ్వేది ఆ కాలంలో. నీకు 100కు 100 మార్కులు వస్తే సక్సెస్ అవ్వాలి కాదండి, గొప్ప విషయం కాదండి.
100% మార్కులు వచ్చినా సరే 100% వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ అయితే చేసేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంటు, సోషల్ అవేర్నెస్, రిలేషన్స్ మేనేజ్మెంటు, ఈ 4 ప్రధానమైన నైపుణ్యాలు ఉంటే ఒక జీరో హీరో అవుతాడండి. తినడానికి తినలేనాడు కోటేశ్వరుడు అవుతాడండి. మంచి రాజకీయ నాయకుడు అవుతాడు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, మంచి తండ్రి అవుతాడు, మంచి తల్లి అవుతాడు, మంచి స్టూడెంట్ అవుతాడు, మంచి విద్యావేత్త కూడా అవుతాడు అనమాట. స్కిల్స్ మనం నేర్చుకోవాలి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచడం ఎలాగో తెలుసుకోవాలంటే ముందు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో రకాలు, పద్ధతులు, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ అంటే వెర్బల్ లాంగ్వేజ్ అంటే తిట్టే పద్ధతులు ఎలా తిట్టాలి అన్నీ మనం నేర్చుకుని ముందుకి వెళ్ళగలిగినప్పుడే జీవితాల్లో గొప్ప స్థాయికి రాగలుగుతాం. అంతేగాని నేను డబ్బు సంపాదించేస్తాను, గొప్ప అయిపోయాను అనుకోవడం కాదండి. బంధాలు, అనుబంధాలు ఉండాలి. అలాగే పేరెంటింగ్ స్టైల్స్ దీంట్లో ఉంటాయి. డిస్మిస్సింగ్ పేరెంటింగ్ అని, డిసప్పాయింట్ పేరెంటింగ్ అని, పెర్మిటివ్ పేరెంటింగ్ అండి, ఎమోషనల్ కోచింగ్ పేరెంటింగ్ అని, రకరకాల పేరెంటింగ్లు ఉంటాయి. ఈ ఒక్కొక్క పేరెంటింగ్ స్టైల్లో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారు, పిల్లల మీద ప్రభావాలు ఉంటుంది. ఆ పిల్లలు పెద్దోళ్ళు అలాగే పోతే ఈ మధ్యకాలంలో సినిమాలు వచ్చినాయి, ఏవో డేవిలని గివిలని ఏవో నాకు గుర్తులేదు. తల్లిదండ్రుల పెంపకం బాగాలేకపోతే పిల్లలు ఎలా ఉన్నాయి. నేను సినిమాలు పెద్దగా చూడను కాబట్టి నాకు ఐడియా లేదు. ఆ పుస్తకాల్లో ఆ హీరోలు అలా అవ్వడానికి కారణం తల్లిదండ్రులని చూపించారు. మీరు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు అవ్వాలన్నా, ఆదర్శవంతమైన యువకుడు అవ్వాలన్నా ఇవన్నీ టెక్నిక్స్ ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. సో మనసులు బాగుండాలి అనుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో 5వ చాప్టర్ అండి. నిన్ను నువ్వు మలుసుకో 6వ చాప్టర్ అండి. నువ్వు సెల్ఫ్ అవేర్నెస్ కావాలి, నిన్ను నువ్వు మలుచుకో 5వ చాప్టర్. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మలుచుకోవడంలోనే గొప్ప ఉందండి. కోపం మేనేజ్ చేసుకోవడంలో గొప్ప ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ గొప్ప ఉంది, రిలేషన్షిప్ మేనేజ్ చేసుకోవడంలో గొప్ప ఉంది, బంధాలు అనుబంధాల విషయంలో గొప్ప ఉంది, డేంజర్ యాంగర్ ముందు డీ పెడితే డేంజర్ పెట్టడం గొప్ప ఉంది, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎలా మేనేజ్ చేసుకోవాలి, పిల్లలకి ఎలా నేర్పాలి, కోపం వచ్చిన టెక్నిక్లు ఏంటి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా విషజ్ఞానం కావాలండి. ఆనందమైన జీవితం కావాలనుకుంటే, మంచి లవ్లీగా హ్యాపీగా ఉండాలనుకుంటే మీరు చేయవలసినటువంటి హగ్గుల యొక్క ఇంపార్టెంట్, నవ్వు యొక్క ఇంపార్టెంట్, లవ్ యొక్క ఇంపార్టెంట్. ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. రోలర్ టెక్నిక్ అని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి మేడం. 6 seconds మేనేజ్మెంట్ అని. సో మీకు దీంట్లో టెక్నిక్స్ అని ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, సన్ మెడిటేషన్ రకాలండి. సన్షైన్ మెడిటేషను, గోల్డెన్ మెడిటేషను, సెండింగ్ లవ్ ఎక్సర్సైజులు, సెల్ఫ్ హిప్నటైజాలు, ఇవన్నీ ప్రోగ్రెస్ రిలాక్సేషన్, ఇవన్నీ కూడా బోల్డ్ టెక్నిక్స్ చెప్పాను. ఆ టెక్నిక్స్ అని నేర్చుకోండి. రెజ్లిన్ అంటే పడ్డా లేవగలవడం అనమాట. స్ప్రింగ్ ఇలా నొక్కాలంటే నార్మల్ పొజిషన్ అవుతుంది, రబ్బర్ ఇలా లాగాలంటే నార్మల్ పొజిషన్కి అవుతుంది. ప్రతి ఒక్కరు ఓడిపోతారు. ఓడిపోవడం నెగ్గడం గురించి కాదండి, కింద పడినప్పుడల్లా ఎంత త్వరగా వెనక్కి తిరిగి నార్మల్ అయిపోతే రెసిలియన్స్ స్కిల్ అంటారు, బౌన్స్ బ్యాక్ స్కిల్స్ అంటారు. ఈ స్కిల్స్ లేక చాలామంది ఓడిపోయినా, తక్కువ ర్యాంక్ వచ్చినా సూసైడ్కి అటెంప్ట్ చేయడాలు, డిప్రెషన్లో గడిపడాలు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడాలు. ఐన్స్టీన్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఎన్నోసార్లు ఓడిపోయారండి. వాళ్ళన్న కూడా ఓడిపోయిన వాళ్ళందరూ తిరిగి తక్కువ కాలంలో తిరిగి లేవగలిగారు. ఈ లేవగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరితో ఉన్నారో, హెలెన్ కెల్లర్ కానీ, సుధా చంద్రన్ కానీ, వీళ్ళందరూ కూడా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారండి. కష్టాలు అనుభవించిన వాళ్ళందరూ జీవితంలో చాలా గొప్పగెళ్ళిపోయి మాకు ఇంకా నాకు అంత పోటుగాడు లేడు అన్నప్పుడు ధనామంటే కింద పడ్డారండి. కింద పడినప్పుడు ఎంతోమంది డిప్రెషన్కి అది గురైపోయారు. కింద పడ్డా లేవగలిగే శక్తి రెసిలియన్స్ స్కిల్స్ అంటారు. ఈ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎదుటివారి గురించి తెలుసుకో, నో అదర్స్, అవేర్నెస్ ఆఫ్ అదర్స్. ఆల్ట్రిజం అంటే ఏంటి? పరోపకారాయ పుణ్యాయ అన్నట్టుగా ఎదురోళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి. ప్రపంచంలో అటువంటి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా పారాడైమ్ షిఫ్ట్. నీ కళ్ళతోటి ఎదురోళ్ళ కళ్ళతోటి చూడు. ఎంపతి అంటే అది, సింపతి అంటే సార్, ఎంపతి అంటే ఎదురోళ్ళ కళ్ళతోటి చూడడం అనమాట. అది సహానుభూతి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెలుసుకుని మీరు ఆనందంగా, సంతోషంగా మీ కుటుంబం, మీరు, పిల్లలు బాగుండాలి అనుకుంటే పుస్తకం చదువుకోండి. ఈ పుస్తకం మీకు 200 రూపాయలండి. మీరు చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి పేజీలోని సింపుల్ లాంగ్వేజ్లో రాశాను. 25 ఏళ్ళ క్రితం పుస్తకం అయినా సరే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు పెంచడానికి నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్లను
నాలెడ్జ్ ఉండాలి, సేల్స్లోని నాలెడ్జ్ ఉండాలి, మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఒక జీరో హీరో అవ్వడం కోసం నాలెడ్జ్ ఉండాలి. దీంట్లో టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి, సింపుల్ పదాల్లో ఉంటాయి. ప్రతిదానికి సైంటిఫిక్ నెరేషన్ చెప్పానండి, ఎక్కడ కూడా అన్సైంటిఫిక్ ఉండదు. స్మైల్లో పద్ధతులు, నెగిటివ్ పాజిటివ్ మెథడ్స్ చాలా 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 చెప్పాను. కాబట్టి రోడ్ టు సక్సెస్ అనేది మీరే వేసుకోండి. దానికి తగిన పద్ధతులన్నీ నేను చెప్తాను. అంటే టు ఇన్వెంటరీ కానీ, ఎక్స్పాండ్ కానీ, దీంట్లో టెక్నిక్స్కి విఐవి టెక్నిక్ అని, రోలర్ టెక్నిక్ అని చాలా టెక్నిక్స్ ఉంటాయి. స్టాప్ మెథడ్ అంటే అండి, ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, కోపాలు టెన్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఆ పదాలు రోలర్ చెప్పాను కదా, రోలర్ టెక్నిక్, రికగ్నైజ్, అండర్స్టాండింగ్, ఇవన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఇవ్వండి. ఇవన్నీ నేర్చుకోండి, బాగుంటుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ బుక్ కాస్ట్ 200, బట్ మీ జీవితానికి 200 కోట్ల రూపాయలు విలువైన సక్సెస్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి, సమాజంలో కలిసిపోవడానికి, నవ్వడానికి, ప్రేమగా ఆత్మీయంగా ఉండడానికి తగిన గొప్ప గొప్ప టూల్స్ దాంట్లో ఉంటాయి. నేర్చుకోండి, చదవండి, 10 మందికి ఉపయోగపడండి. మంచి పిల్లలు కనండి, మంచి పిల్లలు పెంచండి, మిమ్మల్ని మీరు పిల్లలకు మీకు మీరే పెంచుకోండి. బై, ఐ లవ్ యూ ఆల్.